గత 40-50 సంవత్సరాలుగా ఏదైతే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి కూరగాయల్ని సరఫరా చేస్తూ అమ్మకం జరుపుతూ తమ పొట్టగూటి కోసం బతుకుతున్నటువంటి పేదల పట్ల మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ యంత్రాంగం పోలీసుల్ని ప్రయోగించి గత వారం 10 రోజుల నుంచి వ్యాపారం చేయకుండా ఈరోజు వాళ్ళ పొట్ట మీద కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పేదలు ఈరోజు కేవలం ఆ వృత్తి మీదనే ఆధారపడినటువంటి వాళ్ళకి అధికారులు ఈ రకమైనటువంటి వైఖరి సరైంది కాదు. గత 50 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఈ 4 రోజుల్లోనే ఎందుకు వచ్చిందో ఆలోచించాలని కోరుతా ఉన్నాం. డిఎస్ మార్కెట్స్ లో సరైనటువంటి సౌకర్యాలు లేవు, అక్కడ సరైనటువంటి వసతులు లేవు, కాబట్టి అక్కడ వ్యాపారం చేయటం సాధ్యం కాదు అని మొరపెట్టుకున్న కమిషనర్ గారు అక్కడ వచ్చి పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఆ కమిషనర్ గారు పేదల పట్ల ఈరోజు ఉదాసీనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి అక్కడ వ్యాపారం కొనసాగించడానికి వెంటనే అవకాశం కల్పించాలా, పేదల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే గతంలో కూడా ఈ పద్ధతుల్లోనే అధికారులు వ్యవహరిస్తే పేదలు పోరాటాలు చేసిరు, రేపు కూడా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, ఇంకొకటి తీసుకున్నా. నిజామాబాద్ జిల్లాలో గత 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఫైనాన్స్ కి కట్టుకోవడానికి కూడా చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు లేవు. వ్యాపారులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కార్పొరేషన్ అయి 12 సంవత్సరాలైనా కనీసం డ్రైనేజ్ మీద సమస్య లేని చిరు వ్యాపారస్తుల మీద ఇవాళ ఎత్తేసేయడం జరిగింది. ఇది సరైనది కాదు. ఇవాళ చర్చలు జరిగినాయి. ఈ చర్చల మూలంగా కమిషనర్ గారు గట్టిగా హామీ ఇవ్వలేదు. 4 గంటల వరకు వస్తామని చెప్పారు. 4 గంటల వరకు రాకుంటే 5 గంటల వరకు తిరిగి చిరు వ్యాపారస్తులు ఇక్కడనే పోరాటం చేస్తారనేది సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు. 50 సంవత్సరాలు లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది? గతంలో 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే పోరాటం జరిగితే కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. డిఎస్ ఏదైతే మార్కెట్ ఉందో అందులో కనీసం వసతులు లేవు, మౌలిక సౌకర్యాలు లేవు, కనీసం కూరగాయలు నడవట్లేదు. ప్రభుత్వం అధికారులు ఇక్కడ ఆలోచించి వాళ్ళకి వెంటనే ఏదైతే కూర్చున్నారో అక్కడనే లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ ఇవ్వకుండా ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం.